రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అన్నం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని వారిని అనాథలను చేరతీస్తున్నారు. నగరపాలక సంస్థ రాత్రి షెల్టర్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారు ఎవరూ పూర్తిగా తమ చిరునామా చెప్పే పరిస్థితి లేదు. ఆశ్రమంలో కోలుకున్న వారు తమ అడ్రస్ చెబితే కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. వివరాలు చెప్పలేని వారి చిరునామా తెలుసుకునేందుకు కష్టంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారికి ఆధార్ కార్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ శరణాలయంలో కళ్ళు లేని వారు, కాళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మతిస్థిమితం లేని వారు, తెలుగువారే కాకుండా వివిధ భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వారు గత 10 సంవత్సరాలుగా నివసిస్తున్నారండి. వీళ్ళకి పగలు తెలియదు, రేయి తెలియదు. వీళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు కానీ ప్రభుత్వం నుంచి భారత ప్రజలే ఉండి భారత ప్రభుత్వం చేత ఎలాంటి గుర్తింపు లేక వందలాది మంది సంవత్సరాల తరబడి దుర్భర జీవితాన్ని జీవిస్తున్నారు. వీళ్ళు ఎలా బతుకుతున్నారంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రహించిన మానవతావాదులు దైవ కార్యంగా భావించి వీళ్ళకి అన్నదానాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కంట్రోల్ బియ్యం కానీ, వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజల తోటి సమానంగా కొన్నైనా వీళ్ళకి ఆకలి అవసరాలు ఆరోగ్యం అయినా కానీ తీరే పరిస్థితి లేదండి. అన్నం సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో మహిళలు, పురుషులు మొత్తం 207 మంది ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. వారందరూ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారు కాదు. అందులో మలయాళీ, తెలుగు, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు వివిధ భాషలు మాట్లాడటమే తప్ప వారి చిరునామా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ ఆధార్ కార్డులు ఇస్తే ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుందని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించవచ్చని, దీంతో వారికి 2 పూటల భోజనం పెట్టవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క ఆధార్ కార్డులు ఇవ్వటం వల్ల ఇది 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, ఆ కుటుంబాలకు తప్పిపోయిన కుటుంబాలు తల్లికి కొడుకుని, భార్యకి భర్తని, పిల్లలకి తండ్రిని అప్పగించడానికి మరి మార్గం సుగమమవుతుంది. అడ్రస్ ట్రేస్ అయితే ఒకవేళ ఆ కుటుంబీకులు నెగ్లెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తే, అడ్రస్ దొరకకపోతే ఇక్కడే ఉండి పెన్షన్ తీసుకొని నివసించడానికి భారత ప్రజలకి ఏ విధంగా అయితే సౌకర్యాలు ప్రభుత్వం నుంచి కలుగుతున్నాయో ఆ కొన్ని సౌకర్యాలైనా వీళ్ళకి కలిగి జీవిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈటీవీ, ఈనాడు ద్వారా చూసి చెలించి స్పందించి ప్రభుత్వ యంత్రాంగం, మానవతావాదులు ముందుకొచ్చేసి వీళ్ళకి అండగుండవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మతిస్థిమితం కోల్పోయి వచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉండాలని, వారికి ఆధార్ కార్డుల సౌకర్యం కల్పించి పౌరులుగా గుర్తించాలని కోరుతున్నారు.